ప్రతివారు స్వేచ్ఛ జీవితాన్ని స్వేచ్ఛతో తాను ఉండాలని, స్వతంత్రంగా ఉండాలని, పరాధీన బ్రతుకులు ఉండకూడదని, ప్రతి విషయంలో కూడా స్వేచ్ఛ. అంటే వాడు ఏదైతే అనుకున్నాడో ఆ ప్రకారమే చేస్తాడు. ఇతరుల మాట విన్నట్టుగా నటిస్తాడు. తను అనుకూలమైన వాళ్ళని దగ్గర తీసుకున్నాడు, అననుకూలంగా ఉన్నవారిని వేరు చేస్తాడు. అప్పుడు స్వేచ్ఛ కింద వస్తుందా అంటే అది రాదు. వ్యక్తిగతంగా దేహ దృష్టితో స్వేచ్ఛ, వ్యక్తిగతంగా జగత్తు, ప్రపంచం, ప్రకృతి, ఈ భూధాత్రి స్వేచ్ఛ, విశ్వప్రకృతి. విశ్వప్రకృతి అంటే అండపిండ బ్రహ్మాండాలతో కూడి చాలా ఉంది. పాలపుంతలు, మిల్కీ వేస్, గెలాక్సీలు. అంటే మనం భూమిలో పుట్టి పెరిగి లేస్తున్నాం. భూమిలో నువ్వు స్వేచ్ఛగా తిరగగలవా? భూమిలో ఉన్న మనుషులందరూ నీ మాట వింటారా? అనుభవంలో ఉన్నదాన్ని చెప్పావా, అనుభవంలో లేని దాన్ని చెప్పావా? ప్రసక్తి కన్నా ఒక మానవుడు చెప్పింది మిగతా మానవ జాతి అంతా అంగీకరిస్తుందా? ఏ విషయంలోనైనా అది భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, యోగం కావచ్చు, నిద్ర కావచ్చు, కళ కావచ్చు, మెలకు కావచ్చు, తోడు నీరుతున్న సంసారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కారణం ఏంటి? మానవుడు అంటే మానవ సమాజం అని అర్థం. మానవుడు అంటే కర్త కర్మ క్రియ తానైనప్పటికీ సహకార కారణాలు ఉండాలి. ఏ విధంగా? నేను కూర్చోవాలి, నేను కూర్చుంటున్నాను, నేను కూర్చున్నాను, నేను ఉన్నాను కనుక కూర్చున్నాను. కూర్చోవటం అనేది నేను శబ్దం కూర్చుందా, నేను కదలిక కూర్చుందా, నేను స్వయంగా గమనించే సాక్షి కూర్చుందా, శృతి జ్ఞాపక లక్షణం కూర్చుందా, తెలివి ఎరుక జ్ఞాన లక్షణం కూర్చుందా అంటే శబ్దం కూర్చోటండి అంటాడు. తెలివి తక్కువే కదా. అంటే నేనున్నాను అనుభవానుభూతితో, దేహం అన్నది అనుభవానుభూతితో. ఇప్పుడు స్వేచ్ఛ అనేది నేను శబ్దంతోనే వచ్చింది. నేను శబ్దంతో, నేను కదలికతో అనుభూతిగా శబ్దానుభూతి, నిశ్శబ్దానుభూతి, శబ్ద నిశ్శబ్ద రహిత అనుభూతి, భావానుభూతి, అభావానుభూతి, భావాభావ రహిత విలక్షణ అనుభూతి, సాక్షి అనుభూతి, సాక్షిత్వం, చైతన్యం, ఉనికి అనుభూతి, అన్ని అనుభూతులే. అన్ని అనుభూతులే ప్రధానంగా ఈ అనుభూతుల్ని వాడుకుంటామా, అనుకరిస్తామా, ఆధారపడ్డామా? మానవుడు అంటే ఏంటి? నిత్యకృషి దైనందిక కార్యక్రమాల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి ఆహారం, రెండు మలమూత్ర విసర్జన. ఈ రెండు లేకుండా మనిషి ఉండడు, అసంభవం. జంతువులతో పోదు. ఇక్కడ ఇంకో మనిషిని చూసి ఆహారం తింటావా అంటే అతను చెప్పిన ప్రకారంగా నువ్వు ఆహారం తింటే నీకు రెండో వ్యక్తి అయ్యాడు కదా, నువ్వు చెప్పిన ప్రకారం అర్థం ఉండాలి. అక్కడే పోటీ వచ్చింది. అంటే దేహధర్మాల విషయంలో తనకి తన అనుకూలంగా అనుభవం ఉన్నదాన్ని తను అనుకూలంగా మలుచుకుని వ్యక్తిగతంగా కావచ్చు, పరిమితి కావచ్చు, అపరిమితి కావచ్చు, ఏ రకంగానే సరే అందరూ అంగీకారం చేయరు. విశ్వజననీయం కాదు. విశ్వం అంతా అంగీకరించరు, విశ్వ మానవులందరూ అంగీకరించరు. ఖచ్చితంగా చెప్పేస్తున్నా. ఎందుకు అంగీకరించలేదు? లోక విదితమే, నిర్వివాదాంశమే. స్వయం అనుభవం, స్వయం అవగాహన అందరికీ ఉంది. స్వయం అనుభవ, స్వయం అవగాహన. నేను మాట్లాడేవాడిగా అనుభవం ఉంది, గమనించేవాడిగా అనుభవం ఉంది. అనుభవంతో గమనిస్తున్నావా, మాట్లాడుతూ అనుభవంతో గమనించావా? అనుభూతిగా ఉన్న మాట్లాడే లక్ష్యంతోనే ఇక్కడ ఏం చెప్తున్నాడు నిర్గుణ స్వామి? అనుభూతిగా ఉన్న మాట్లాడే లక్ష్యంతోనూ అదే చేసుకోండి. అనుభూతిగా ఉన్న భావ లక్ష్యంతోనూ, అనుభూతిగా ఉన్న చేతన లక్షణంతోనూ, అనుభూతిగా ఉన్న మనోబుద్ధి చిత్తంకార రూప జ్ఞానాజ్ఞానంతో కూడిన అనుభూతిగాను, సత్యాన్వేషణ అనుభూతిగాను, అసత్యం నిరాకరణ అనుభూతిగాను, ఆకాశాన్ని వెతికే అనుభూతిగాను, పరమాణువుల్ని వెతికే అనుభూతిగాను, దేహాన్ని ఇతర దేహాలతో పోల్చుకుని పోటీతో అనుగ్రహించడం కానీ, తన్ను
తాను అనుకుంటాడా, తను అనుకుని ఇతరులు ఇష్టపడతారా అని ప్రశ్న వేసుకో. తాను ఉండుట సహజమేంతో నేను ఉండుట అంత సహజం, మనందరం ఉండుట అంత సహజం. ఇక్కడ ఏంటి? తాను ఉండుట సహజమే. ఉండుట అంటే ఉనికి, ఉనికి అంటే పదార్థం, పదార్థం అంటే ఏమిటి? ఇక్కడ శబ్ద స్పర్శ రూప సంగతులతో ఉంటూనే మనసు బుద్ధి చిత్తాంకార రూపంగా నేను 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 అనుకునే స్వానుభవంలో ఉన్న స్వానుభూతిలో ఉన్న నేను ఉనికితోనే ఉన్నది. రెండు వచ్చినాయి పాయింట్లు. ఏంటి? ఉనికితోనే స్వానుభూతితో అనుకునేవాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అనుకునేవాడిని పక్కన పెడదాం. ఉనికి అంటే అస్తిత్వం, సొంత అస్తిత్వంతోనే స్వతగా ఉన్న ఉనికితోనే. ఉనికి అంటే పదార్థం, పదార్థం అంటే ఏంటి? ఎరుకతో గుర్తించిందంతా కూడా ఎరుకగా లేదు. ఎరుకకు గుర్తించబడింది కర్తకర్మక్రియగా అంతా కూడా ఎరుకే ఉంది. అంత మాత్రం చేత ఎరుకతో కానీ, సామాన్య తెలుగుతో కానీ, సామాన్య జ్ఞానంతో కానీ, సామాన్య జ్ఞాపకంతో కానీ, సామాన్య శుద్ధితో కానీ, సామాన్య శబ్దం భావంతో చలనంతో ఎలాగైనా సరే తానే ఉన్నాడు. తాను తాను అనే తానుకి రెండో తాను ఉందా లేదా? ఒక శబ్దానికి సహచరిగా పదాలు ఏర్పడటానికి, వాక్య నిర్మాణానికి ఇంకొక పదము లేదా శబ్దము అవసరమా కాదా? ఉంది. అయితే ఒక పదానికి ఇంకో పదానికి సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? భాష ఎప్పుడు ఏర్పడింది? మూగ సంఖ్యలు కాలు చేతులు ఆడిస్తూ ముఖంతో కదిలికలతో, కన్ను కదిలికలతో, ముఖం యొక్క పిల్లల యొక్క ఆవ భావ సంభాషణతో అనుకరించుకుంటాడు తను తాను. ఇతరులు అనుకరిస్తాడని చెప్పేసి తాను అనుకరిస్తాడా? అప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అనుకరిస్తూ ఉంటే, ఇట్లాగ ప్రతి మానవుడు కోరుకుంటే, డిబేట్ చేసుకుంటే పార్టీలు ఏర్పడతాయి. అంటే ఒక వర్గం అన్ని సమర్థిస్తుంది, ఇంకో వర్గం సమ్మానిస్తుంది. అప్పుడు వర్గాలు ఏర్పడ్డాయి. ఆ వర్గాల్లో నల్లగా ఉన్న వాళ్ళందరూ ఒక వర్గంలోకి వచ్చేసారు. మళ్ళీ నల్లవాళ్ళ మరుగుజ్జుగా పొట్టిగా ఉన్న వాళ్ళంతా ఒక వర్గంలోకి వచ్చేస్తారు. బాగా పొడుగున్న వాళ్ళు వస్తారు. మీడియం అంటే సాధారణంగా 6 అడుగుల లోపల 5, మరి పొట్టి అంటే 2-3 అడుగుల దగ్గర పొట్టి. 6 నుంచి పైన 7, 8, 9, 10 ఉండొచ్చు పూర్వం నుంచి. అది సైజుల వారిగా వర్గాలు చేస్తున్నారు. అంటే రంగు విషయాల్లో వేరువేరుగా చేసుకున్నారు. పూలు చూడండి, ఆ రంగులు బట్టి వేరువేరుగా చేస్తాం. రకరకాల రంగులతో ఉందంటే పూలు అది వేరేసాం. ఒళ్ళంతా పచ్చగా ఉన్నది, పసుపు మామిడి పండులాగా ఉన్నాడు అంటే వెంట్రుకలు మామిడి పండులాగా ఉంటాయా? పళ్ళు మామిడి పండులాగా ఉంటాయా? చిగుళ్ళు మామిడి పండులాగా ఉంటాయా? అంటే పోలికి ఏంటి? ఎక్కువ భాగం తెల్లగా ఆ పనసపండులాగా చక్కగా మంచి రంగుతో దోసపండులాగా ఉంటే కొంత పర్సంటేజ్ ఉంది. పూర్తిగా నల్లగా ఉన్నాను ఒక మానవుడు ఉన్నాడా? సరే, వెంట్రుకలు లేని చోట్ల ఏంటి? అరచేతిలో వెంట్రుకలు ఉంటాయా? పాదాల కింద వెంట్రుకలు ఉంటాయా? అది కూడా ఎక్కించే ఉంటాయి, మీరు చూసుకోండి. ఈ పైన ఉండవు, ఇక్కడి నుంచి మణికట్టు దగ్గర నుంచి ఉంటాయి. అంటే వెంట్రుకలు ఉంటే ఏముంటుంది? అక్కడ రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలు ఉంటే ఏముంటుంది? బయట స్నానం చేస్తుంటే నీటితో, వర్షంతో కానీ తాను కానీ స్నానం చేస్తుంటే ఇది క్లీనింగ్ అయిపోయి ప్రతి వెంటనే కూడా ఆ లోపలికి చల్లదనాన్ని ప్రసరింపజేస్తుంది, వేడి ప్రసరింపజేస్తుంది. అలాగే లోపల ఉన్న మురికి పదార్థం ఎక్కువైపోతే ఆ చెమట ద్వారా బయటకు వెళ్తుంది. అంటే బహిష్కార అవయములు బహిర్గతంగా వచ్చే స్నానం చేస్తే గంగా యమున తీర్థాలలో ముని నాకు కంపుతో కుట్టినాడు, అదంతా కంపే అవుతుంది. అంటే శుద్ధి నీళ్ళతో అవుతుందా? అవ్వదు. మరి శుద్ధి అనేది ఎలా అవుతుంది? ఎప్పటికప్పుడు కడుక్కోవడం శుద్ధి, ఏ రోజు మళ్ళీ మామూలే. అంటే జలశుద్ధి, అగ్నిశుద్ధి ఇవన్నీ ఎంతవరకు అంతవరకే. అగ్నిశుద్ధి చేసేవాళ్ళు ఉన్నారా? జఠరాగ్ని పెట్టుకొని చాలా వస్తుంది. అది రోజు ఫ్రెష్. ఒకే రోజు బస్తా బియ్యం తినేస్తావా? తినలేవు కదా. అని కడుపు తేను శుద్ధి అంటే స్వచ్ఛత, ఆనందంగా ఉంటాం. ఇక్కడ శుద్ధి దేనికి? స్వచ్ఛంగా. స్ఫటిగా ఎలా ఉంటుంది? ప్రతిఫలిస్తుంది. అర్థం ప్రతిఫలిస్తుంది.
అలాగే ఇది కూడా అంతే. అయితే ఇప్పుడు ఏంటి? అనుకరణ, అనుసరించడం, అడుగుజాడల్లో. ఎవరి అడుగుజాడల్లో? దేశమా, కాలమా, వస్తువా, ప్రదేశమా? ఆకాశాలు ఎన్ని ఆకాశాలు? నాలో ఉన్న బయట లోపల ఉన్న అవకాశంతో ఉన్న ఆ శూన్యం అనబడే వస్తువుతో పోల్చాం, కానీ అది వస్తువు కాదు, కదిలిక లేనిది, నిశ్చలంగా ఉంటుంది, అనేకం అవుతుంది. కానీ పరిపూర్ణంతో పోల్చవచ్చు. గగన సదృశ్యం, పరిపూర్ణం. అంటే పరిపూర్ణమైన ఆకాశానికి మొదలు కానీ మధ్య కానీ చివరి కానీ లేదని నేనే సాక్షి చైతన్యంతో తనకు తానే అబ్జర్వర్గా ఉంటూనే సామాన్య తెలుగుతోనే సెల్ఫ్ నోయింగ్ తందానం, స్వయం జ్ఞానంతో, స్వయం తెలుగుతో, స్వయం అవేర్నెస్ అంటే ఎరుకతో, స్పృహతో తను తాను గుర్తించకుండా, తను తాను గమనించకుండా, తను తాను తెలుసుకోకుండా, తాను శబ్ద నిశ్శబ్దాలతో ఉండకుండా తాను ఎలా ఉంటుంది? తాను ఫోటో తీయలేడు ఎవడు. నేను శబ్దాన్ని ఫోటో తీయడు, భావాన్ని ఫోటో తీయడు. దాంతో సమతుల్యంగా ఉన్న భావాలతో తలంపు, ఆలోచన, సంకల్పము, మన్నము, స్మరణ, ఆలోచన ఇవన్నీ ఫోటోకి అంతావు. మనసు ఫోటో తీసినవాడు ఎవరైనా ఉన్నాడో సృష్టిలో? బుద్ధిని ఫోటో తీశాడా? కన్నును ఫోటో తీశాడు. ఆ కన్ను తనకు తాను చూస్తుందా? మనసును బట్టా నేనున్నాను, నా మనసే దేంద్రియాల కింద అయ్యి ఆ ఇంద్రియాల ద్వారా తన యొక్క కోరికలు, వాసనలు, ఆశయాలు తృప్తి చేసుకుంటుంది. అసంతృప్తి, తృప్తి ఉండదు. దాని ద్వారా తన ఆనందం పొందుతుంది. ఇప్పుడు ప్రతివారు పోటీ ఎక్కడ? ఆనందం. అందంలో ఆనందం పోటీ. ఎవరితో చేసుకుంటావు? రెండో వ్యక్తి లేడు. ఈ కన్ను కొంచెం వేరువేరుగా ఉన్నాయి. ఈ కన్ను ఎక్కువ, ఈ కన్ను తక్కువ, ఈ చెవి ఎక్కువ, ఇది తక్కువ. అలా మొదలెడితే అలా తనతో తను పోల్చుకోండి. తను ఆకాశంగా ఉన్నాడు, రెండో ఆకాశం ఇది. రెండో అణువులన్నీ అణువులు అవే. అంటే శబ్దాణువు, స్పర్శ, రూప, రసగంధాణువుతో కూడి అంతఃకరణము లోపల బయట అనే ప్రసక్తి లేకుండా మనసు, బుద్ధి, చిత్తంకార రూపంగా సుఖ దుఃఖాలతో, లాభ నష్టాలతో, పాపపుణ్యాలతో ఎప్పుడు విజయం పొందాలని చెప్పి నిశ్చయ బుద్ధితో నిర్ణయం చేసుకుని ప్రవర్తించేదే మనసు, ఆలోచన, బుద్ధి, చిత్తం, అహంకారం. దాన్ని సింపుల్గా మనోవాక్కాయ కర్మలు అన్నారు. కాయం అంటే దేహము, మనసు, వాక్కు అంటే మాట్లాడేవాడేది మనసు. భాష ఏంటి? వాడుక భాష, మాట్లాడటం, ప్రబోధం చేయటం, సూచన చేయటం, అరవటం, గెంతటం, స్వంచడం, జపం చేయటం, ఇవన్నీ మాట్లాడటం, ధ్వని చేయటం. ఆ ధ్వనిలో నిశ్శబ్దత ఉంటుంది, శబ్దం ఉంటుంది, ధ్వని ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ధ్వనికి రెండో ధ్వని ఏది ఉందో చెప్పు. నేను అన్నావు. ఆ ధ్వనులు వెరైటీగా ఉన్నాయి కానీ ధ్వనే కదా. అయితే దీన్ని అనుకరణ చేసేటైతే సమస్త ప్రాణి కోటి కూడా ఏ ఒక్క ప్రాణి అయినా, ఆ జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, జలంలో ఉన్న జీవరాశి కావచ్చు, మత్స్యం, భూగర్భం ఉన్న పురుగులు ఉంటాయి కదా అవి కావచ్చు, అగ్ని కణాలలో ఉన్న అప్పటికప్పుడు వచ్చి కొన్ని ఉంటాయి, నిప్పు సంబంధంగా ఉంటాయి, అవి అవే తింటాయి. వెన్నెలు స్వీకరిస్తాయి కొన్ని అంశాలు, అలాగ అన్నీ ఉంటాయి. అవి అరుదుగా దొరుకుతాయి. అయితే అది ఆహారం కొద్దా తింటుందా, తిందా? ముఖ్యంగా ప్రధానంగా వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం ఉండి తీరాలి. గాలి అయితే చచ్చిపోతాం కదా. అంటే గాలి లేకుండా శరీరం ఉందా? నువ్వు గాలి ఎంత తోడేసినా ఇంకా గాలి ఉంటుందా? పూర్తిగా తీసేసేవాడు ఉన్నాడా? అసంభవం. జలం లేకుండా, ద్రవ పదార్థాలు లేకుండా శరీరం ఏమైనా ఉందా? ఆరికి ఎముకల్లో, లోపల గొల్లలో కూడా ద్రవం ఉంది, కండలో ఉంది, రక్తంలో ఉంది, వీరకణాల్లో ఉంది, జీర్ణాశయం ఉంది, మనంలో ఉంది, పెంటలో ఉంది, అన్నింటిలో ఉంది. మనం తినే ఆహారం కూడా ఏం చేస్తాం? రసం,
నమిలి లేమి అంటే రసం కింద తయారైపోతుంది, ఆమ్లాలు వస్తాయి. అంటే గట్టిగా ఉన్నది కూడా రసం చేసేస్తున్నాం, అంటే రసం ఆస్వాదిస్తున్నాం. అప్పుడు ఎక్కువ పాలు నీటి శాతమా, గాలి శాతమా, వేడి శాతమా, మట్టి అణువుల శాతమా అంటే ఏం చెప్తావు? చెప్పలేం. ఒక వెంట్రుకలో ఎన్ని అణువులు అయితే వెంట్రుక తయారైంది చెప్పగలవా? రెప్ప మీద వెంట్రుకలో ఎన్ని అణువులు ఉన్నాయి? కనుగుడ్డ ఆకారంతో అణువులు కదా, ఆ అణువులో ఉంచి మరి వెంట్రుకలు లక్షణాలు వేరు, కన్ను లక్షణం వేరు, రెప్ప, చర్మం, కొవ్వు అంటే ఆడితో ముడుచుకోవటం ఇవన్నీ ఉంటాయి. కండ, ఎముకలు వేరు. వీటన్నిటిలో కూడా కండ ఉన్న పదార్థం ఉందా లేదా? అట్లా రక్తం ప్రవహిస్తుందా లేదా? అక్కడ చీము పసరు అంతా వస్తుంది కదా, క్యాన్సర్ జబ్బులు వస్తే. అంటే ద్రవ పదార్థమే పరిపూర్ణంగా ఉంది, ఆ ద్రవం ఉండాలి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి? నేనున్నానే ద్రవం అంటే ఏమిటి? నేను అనే కదలిక. ఆ నేను కదలిక కొన్ని సందర్భాల్లో విలక్షణంగా తెలుస్తోంది. అంటే ఆ వీరకణంలో రసాయన సంయోగ వియోగాల వాటితోనే కొన్ని రసాయనికలతో జీవి ఏర్పడుతుంది. ఆ జీవుల ప్రాణుల్లో మానవ ప్రాణి ఒకటి. కాబట్టి మానవుడు నోట్లోంచి, ముక్కులోంచి, చెవులోంచి చీము రక్తం వస్తూ క్రమంగా ఆ టైంలో వస్తూ మలమూత్రబుడుగా వస్తూ సంతంలో సృష్టి రచన కింద ఆ నీత ఒకటి ఉంది. అది ప్రకృతి నీత, దేవుడి నీత, నమ్మకమా అపనమ్మకం పక్కన పెట్టి ప్రత్యక్ష అనుభవం. వయసు రాగానే ఒక వీరకణంలోంచి ఇంకొక వీరకణం ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడ ఆకర్షణ తప్ప ప్రేమ ఉండదు. వయసు, ఆ వయసు 14 సంవత్సరాలకు వస్తుంది, ఒకరికి 10 మంది వస్తుంది. అలాగే అవతల వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్. అది ఆకర్షణ కొన్నాళ్ళ నుండి విడవకుండా ఉన్నప్పుడు క్రమంగా ప్రేమ వస్తుంది. ఆకర్షణ వచ్చే ప్రేమ వ్యామోహం, సెక్స్, అది అయిపోవాలి అంతే, అక్కడ ప్రేమ ఉండదు. అప్పుడు జీవిత ప్రేమ అంటే ఏంటి? ఓ బంధం. ఏం బంధం? దేహాన్ని గమనించేవాడికి బంధం ఏంటి? ఫస్ట్ దేహాన్ని అత్యంత అధికంగా ప్రేమించేవాళ్ళు అందరితో పాటు మనిషి ఒకడు. అంటే మనిషి తన దేహాన్ని ప్రేమించినట్టుగా ఈ దేహం ద్వారా సర్వం జ్ఞానేంద్రియాలని తృప్తిపరుస్తూ తానే అసంతృప్తితో బతుకుతున్నాడు. భయాంతో మరణంతో దేహపర్యంతో సుఖ దుఃఖాలు పాపుణ్యాలు భయాందం లేకుండా, ఆలోచన లేకుండా, తన లక్ష్యం నెరవేర్పుకైనా భయం అనేది ఉంది. భయం ఎందుకు? ఆ భయ లక్షణం దేని వల్ల వస్తుంది? ఆలోచన ఎందుకు వచ్చినాయి? తన ఆశయం చేయలేదు. బాగా డబ్బు సంపాదిద్దాం కూడా సంపాదించలేడు. కీర్తి ప్రతిష్ట రావాలనుకుంటాడు, వాడికి పోటీ ఉంటారు. అంటే రెండవది అంగీకరిస్తే పోటీ వస్తుంది. అది ఏదైనా సరే రెండవది కాకుండా కూడా పోటీ వస్తుందా? నీకు నువ్వు రెండవ వస్తువు అయ్యావా, నేను దేహాన్ని అన్న ఆలోచన నేను ఎరుకున్నాను, అది ఒక ఆలోచన. ఎరుకకు వేరుగా దేహం ఉందా? ఉంటాను వీలుపడదు. అంటే దేహం అనే తలంపు, ఎరుక ఉన్నటువంటి స్ఫురణ రెండు ఒకటే. నా ఎరుక ఉన్నది ఒక ఆలోచన అనుకో, ఏమైంది చేస్తాం? ఆ ఆలోచనకే దేహ ఆలోచన ఎంత సహజమా, ఎరుక ఆలోచన అంతే సహజం. ఉనికి ఆలోచన ఎంత సహజమో అనుభవ ఆలోచన అంతే సహజం. అంటే అక్కడ తీసుకోవాల్సింది ఏంటి? గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, శబ్దంతో, భావంతో అవిభాజ్యంగా అప్రచన్నంగా ఉన్న అవిభాగం అంటే విడగొడతాం లేదు, ఒకటి అనలేము, రెండు అనలేం. అవిచ్ఛిన్నం ముక్కలు చేయలేం, అవిభాగం భాగించలేం. అపరిచ్ఛిన్నం ఎంత దంచి చేసిన విజ్ఞానంతో, రోకలతో, మిషన్తో వాటికి అవే అవిభాజ్యంగా ఉన్నాయి. కాబట్టి విభజించుకున్న దానిలో కూడా అవిభాజ్యమే, మళ్ళీ కలిసిపోతుంటే విడబడిపోతాయి. అక్కడే మ్యాగ్నెటిక్ పవర్ శక్తి ఉంది, విద్యుత్ శక్తి ఉంది. ప్రధానంగా ఈ రెండు. మ్యాగ్నెట్ ఏంటి? సూర్యుని రాయి ఆకర్షిస్తుంది. మ్యాగ్నెట్ సమీపానికి వెళ్తే ఏమవుతుంది? అది లాగేస్తుంది. విద్యుత్ ఏమిటి? నువ్వు పట్టుకుంటే అంటుకుంటుంది. ఏది కరెక్ట్ అంటావు? ఎరుకతో నువ్వు మ్యాగ్నెట్గా ఆకర్షించబడతావా, లేక ఎరుకను పట్టుకుంటే అతుకుపోతుంది?
కరెంటు చూడు జనం కరెంటు వస్తుంది, చేపట్టుకుంటే ఏమవుతుంది, వాటితో పాటు ఎంతమంది అయినా కూడా వేస్తుంది. అప్పుడు నువ్వు పట్టుకుంటే బెటరా విద్యుత్తుని విడవకుండా ఉంటావు. విద్యుత్ అంటే మనకి ఎరుక, ఆత్మానుభవం అనమాట. ఎరుకను నువ్వు పట్టుకుంటావా? ఎరుక అయస్కాంతంగా అయిపోయి నీకు నువ్వు ఎరుక దాని దగ్గరికి వెళ్తే నేను ఎరుకంటే టక్కుమని లాగేస్తుంది. దాని గుర్తు ఏంటి? లాగినట్టు ఇలాగా ఎరుక అది జరుకు వస్తుంది. ఆ జరుకు ఏంటి? లాగేసింది. జరుకులోంచి వచ్చేటప్పటికి ఏమైంది? వాడే చేసే ఉద్దేశంతో ఏ శబ్దంతో కూడిన భావాన్ని నిశ్శబ్దాలతో కూడి సానుభూతులే అస్తిత్వం ఉనికితోనే, ఆనందంతోనే, మౌనంతోనే, పరిపూర్ణంతోనే స్వేచ్ఛగా స్వతసిద్ధంగా ఉన్నది. దాన్ని పట్టుకోమన్నారు. ఎవరు? గతం మహర్షులు, మునులు, యోగులు, తత్వవేత్తలు, సైంటిస్ట్ అందరూ విజ్ఞానవేత్తలు వాళ్ళు పట్టుకోమన్నారు. లేకపోతే అయస్కాంతం దగ్గరికి వెళ్ళి కొంచెం టెక్మలా చేస్తుంది. రెండు పోతా ఉంటాయి. ఈ రెండు కరెక్టా కాదా అనేది పక్కన పెట్టి నువ్వు పట్టుకో. ఎలా పట్టుకుంటావు? ఈ చేతులతో పట్టుకున్నా. అమ్మాయి రెండు చేతులు బీచా ఇదో ముద్ర కరెక్టే. ఇంకోటి ప్రతి విషయం కూడా వ్యవహార జ్ఞానంలో భక్తి కర్మయోగ జ్ఞానాలతో పాటు సమస్తమైనటువంటి రైతు, న్యాయశాస్త్రం, వైద్యం, సంగీతం ఇవన్నీ కూడా వృత్తులే. బతకటానికి జీవన విధానానికి వృత్తులు. అప్పుడు ధనం మూలం, ఇదం జగత్. మనసు అనే దానికి, జగత్ అనే దానికి ధనం కాదు కావాల్సింది, తృప్తి. ఫస్ట్ ఇంద్రియాలు తృప్తి వస్తాయంటే ఆహార పానీయాలు ఉండాలి. వీళ్ళకి తగిన నిద్ర, తగిన విధంగా ఆహారము, తగిన విధంగా పానీయాలతో ఉంటే ఆ జీర్ణ కోసం బాగుంటే అన్నీ బాగుంటాయి. జీర్ణ కోసం ఎటు బాగోదు, తృప్తి లేదు. అప్పుడు తినే వస్తువులు తృప్తి అసంతృప్తిలే, అప్పుడు భయాందోళనలు. ఇంకోటి జీర్ణకోశాలు బాగుండకపోయినా ఒక సమయం వయస్సు వచ్చేప్పటికి తన్ను పట్టుకున్న ఫిమేల్ మేల్ యొక్క పరస్పర ఆకర్షణతో వాళ్ళు కామం అనుభవిస్తారు. ప్రేమ అనేది ఇక్కడ స్థానం లేదు. ప్రేమ ఎంతవరకు మనకు పుట్టారు కాబట్టి మనం అంతవరకే. వాళ్ళ గురించే బతకం. తనకంటూ వ్యక్తిత్వం ఉంది. వ్యక్తి ప్రేమ కాదు అది. ప్రేమ అంటే సమదృష్టి. ఆకాశం అంతా నీవై ఉన్నావు. ఆకాశం చూస్తే సమదృష్టేగా. అలాగే ఆనందం కలుగుతుంది. ఆనందం ఎలా కలిగింది కదా, ఆనందం మాట్లాడుతుందా? మంచి బట్టలు ధరించావు పండుగ రోజు, లేకపోతే 10 అలాగే వేశారు, ఇంకోటి వేశారు, రకరకాలు వేశారు, డ్యాన్స్ గట్టా ఇది వేశారు, బాగానే ఉంది, బాగా ధర్మాలు చేశావు, అబ్బా ఎంత వైభవంగా జరిగిందిరా అంటాడు. అయితే మళ్ళీ చేయాలనే కుతూహలం వస్తుంది. ఓసారి అయ్యప్ప దీక్ష కానీ, భవానీ దీక్ష కానీ, రామకోటి కానీ, శివదీక్ష కానీ ఏదైనా కావచ్చు, స్వతంత్ర దీక్ష కానీ పడుదలతో ఈ దీక్ష ఇది అది కాదు. పొందిన వ్యక్తి అబ్బా ఆ రోజులు వేరురా, ఆ దీక్ష ఆ నియమాలతో ఉండేవాళ్ళు. మళ్ళీ చేయాలనిపిస్తుంది, కుదరదు. ఆ పనులు ఎక్కువైపోయి తన బతుబాట్లో భార్య పిల్లలు, తన వంశము, అమ్మ నాన్న, తల్లి తండ్రి, ఇరుగు పొరుగు, సమాజము, గ్రామ సమాజము, రాష్ట్ర సమాజము, దేశ సమాజం, విషయ జ్ఞానం. వాటిలో దుర్ఘటనలు మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. సత్కర్మాచరణ ఉంది, దుష్కర్మాచరణ ఉంది. పూర్తిగా మంచి పనులు లేవు, పూర్తిగా చెడ్డ పనులు అన్నీ మిక్స్డ్గా ఉంటాయి. శాతం ఎక్కువ తక్కువలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి, దుఃఖ నివృత్తి గురించి మనం ప్రయత్నం చేయాలా, సుఖం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి? ప్రశ్న వేసుకో. నేను సుఖని, నేను హాయిగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఎప్పుడు ఉన్నానా? లేదురా. నిద్ర అయితే ఏమీ లేదు, నేను లేదు, శబ్దం లేదు, ఎరుక లేదు, మనసు లేదు, అటువంటి హాయి లేదురా అంటే తన అనుభవంలో నిద్రతో పోల్చుకుంటాడు, అనుకరించాడు. అలా ఉంటాం అసంభవం. కళలో హాయి ఉంది కానీ ఆ కళ పూర్తిగా నిలబట్టలేదు. సుఖ దుఃఖాలని, తృప్తి అసంతృప్తి, లాభాలు, మెలుకులో ఉంది. అంటే 3 అవస్థల్లో కూడా నేను ఉన్నాను, నేను మాత్రమే. 3 నేను లేవు. 3 నేను ఉంటే ఈ 3 విషయం, నిద్రాకాల మెలుకుల విషయం, ఇటు చూస్తే జాగ్రత్త స్వప్న నిద్రలు, ఈ 3 అవస్థలు కూడా వేరువేరుగా ఉన్నాయి. ప్రతి అవస్థలో కూడా ఉపవస్థలుగా వస్తాయి. మేలుకుని మాట్లాడుతూ ఇలా కలుగుతాయి. అరే మధ్యాహ్నం కొంచెం రాత్రి బయటంట
అంటే జాగ్రత్తలో స్వప్నం నిద్రలో, ఈ విధంగా నిద్రలో జాగ్రత్త స్వప్నం, ఈ విధంగా 3 అవస్థలో 3 మూడు. ఇవి కాకుండా అతీతం ఏదో ఉంది. అంటే ఈ మూడిట్లో కూడా నీకు అందం వచ్చిన అజ్ఞానానందం, అహంకారానందం, నేను అదేనా ఆనందం, ఇది కాదు కదా. అది ఈ ఆనందాన్ని నువ్వు ప్రయత్నిస్తున్నావు. అతీతమైన ఆనందాన్ని ఇంకెంత ప్రయత్నం చేయాలి? కానీ ప్రయత్నంతో సాధించు. కనుక ధర్మ అర్థ కామ మోక్ష రూపంగా ఈ శరీరాన్ని క్షేత్రంగా ఉపయోగించుకుని నీవు ముక్తి పొందు. ధర్మపరంగా అంటే నువ్వు చేసే వృత్తి ఉన్నంతలో యథాశక్తిగా ధర్మంగా సంపాదిస్తూ, అర్థము అంటే డబ్బు కదా, ఆహారం పానీయాలు వేసుకుంటూ, ధర్మ అర్థ కామం అంటే కొంచెం చిన్నప్పుడు పిల్లాడికి మంచి డ్రెస్సు, చొక్కాలు, అది కృష్ణుడు వేషం, రకరకాల చేసేవాళ్ళు పూర్వం అయితే కోలాటాలు, కృష్ణులాగా శివులాగా రకరకాలుగా. ఇప్పుడు వరుస మారింది సార్, ఏదో ఒకటి వాడి వస్తువులు, వాడి ఆడుకోవటానికి బంతి, గుర్రం ఉండేవి మా చిన్నప్పుడు. అలా అలా వచ్చి చివరికి వయసు వచ్చేవాడికి నీతో నాతో పని లేకుండానే వాడు జత కట్టేస్తాడు. దానికి చెప్పాల్సిన పని లేదు, స్వయంగానే చేసుకుంటాడు, జత కట్టేస్తాడు. అది ఆకర్షణ. ఎందుకు ఆకాశం మిమ్మల్ని చిచ్చి అంటాడు, శుభ్రంగా స్నానం చేస్తాడు. మలమూత్రాలు వెళ్ళలేదు మా అమ్మ ములిగి అమ్మాయి అంటాడు. అలాంటి పెద్ద బయటికి రాడుగా, శుభ్రంగా కడుగు, ఇంకా వాసన చూసుకో, ఇంకా ఉంది అంటుంది లేదని. వృద్ధులకైనా పెద్దలకైనా పెద్ద సమస్య. ఆహారం తింటే అంత సమస్య. రసరూపంగా షడ్రుచులతో అంటే 6 రకాలు తెలుసు, ఉప్పు, కారం, వగరు, ఆ రుచులు ఉన్నాయి కదా. ఆ రుచులకి నాలుక, ఏ రుచులు లేకుండా అది దానికి ఇష్టం ఏదో ఒకటి ఉండాలి. ఒకటి ఉప్పు ఎక్కువ ఉండాలి, కారం ఎక్కువ ఉండాలి, వగరుగా ఉండాలి. అది ఆ షడ్రుచులతో అలవాటు పడ్డ నాలుకని నువ్వు మార్చలేవు. ఆ విధంగానే శబ్దాలు, అనేక శబ్దాలు, కోతలు, రాగాలు, సరిగమ్మ భజన సరి అవి రావు. ఆ విధంగా వచ్చిన ఆర్ట్ ఉంటుంది, వాళ్ళు ప్రత్యేకించి నిర్ణయిస్తాం. శిల్ప చాతుర్యం ఉంటుంది. ఆ శిల్పం బీబు కింద మీద రామాయణం కవిత్వం. కానీ ఈ 64 పొట్టగూటికి కుర్చీ అంటే పొట్ట నింపడానికి, అంటే మనిషి బతకడానికి 64 విద్యలు ఉండాలి. వాటిలో ఉపవిద్యలు ఉన్నాయి. ఏదైనా రైతుని పొలం ఉంది, మరి దున్నటానికి ఏం కావాలి? నాగలు ఉండాలిగా, ఎడ్లు ఉండాలిగా, ఎడ్లుంటే దానికి గడ్డి కావాలి కదా, మరి దాన వైద్యుడు ఇలాగని అంటే ఉపవిద్యం. అంటే ఒక వృత్తిలో ఒకడు బతుకుతూ వాడి కింద అనేక మంది నిరుద్యోగ సమస్య తీరుతున్నారు. ప్రతి విషయాల్లో కలదోడు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు రకరకాలు ఉన్నప్పటికీ అంతా కూడా సగం కంపెనీలు, రకరకాల సిమెంటు, ఇవన్నీ కూడా ఆరోగ్యం పక్కన పెట్టేయండి. ఇంత ఆధునికమైన టెక్నాలజీ పొందిన మానవుడికి తృప్తి రాలేదు. అప్పుడు తృప్తి ఉందా? ఇప్పుడు ఉందా? లేదు. వద్దు. గతం తృప్తుందా? నిన్న లేదు, ఇవాళ లేదు, రేపు లేదు. ఈ విధంగా గతం ఎక్కడికి పోతావు? కష్టం. మూలాన్వేషణ చేయాలి. మూలాన్వేషణ ఎలా చేస్తావు? వెంటనే ఎందుకు వంకరగా ఉన్నాయి, వాడికి ఎందుకు సాఫీగా ఉన్నాయంటే క్లిప్పు పెట్టినప్పుడు అది పైన కనబడుతుంది, చెప్పలేము. కాబట్టి మూలాన్వేషణ చేసే కానీ అనాది అన్నీ వచ్చినాం ఒక మాటతో పోతుంది. నిద్ర మూలం, స్వప్నం మూలం, మెలకు మూలం, నేను ఉన్నాను, నేను శబ్దం మూలం, శబ్దరహితమైన మూలం, భావుడైతే మూలం, గమనించాడు గమనిక లేని మూలం. ఈ విధంగా మూలాన్ని వెతుకుతే వెతకలేక అలసత్వంలో ఇలాగ జరికి వస్తుంది. ఆ జరుగు రావటం ఏమవుతుంది? ఇందా చెప్పిన ప్రకారంగా విద్యుత్ నువ్వు పట్టుకున్నావా? నువ్వు అయస్కాంతంగా అయిపోయి జరికి వచ్చిందా? సాధన ఉందా లేదా? ఉంది. రామ్ 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 ఏంటి అంటే ఏంటి? ఒక శబ్దంతో కూడిన భావాన్ని మరల మన్నం చేస్తే రెస్ట్ అంటే విశ్రాంతి, హాయి. హాయి ఎప్పుడు ఉండదు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, శివుడు అభిషేకం చేస్తే ఓ నమ శివ అభిషేక్రియ చేస్తూ ఎప్పుడు అది ఉంటుంటే వాడి మనసులో ఏముంటుంది? అభిషేకము, విభూది, పాల, ఇది అంటే వెంకటస్వామి వైభవాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాడికి ఏమవుతుంది? రూపనామాలతో సృష్టించుకుంటున్నాడు మనసుతో. ఒక నామాన్ని పట్టుకుంటే వేరు, రూపాన్ని కూడా పట్టుకున్నాడు. సత్సావాసం చేయాలి, ఓంకేశ్వర ఉండాలిగా, విఘ్నేశ్వర పూజ చేయాలి కదా. కాబట్టి వాటి అనుబంధాలు. రైలు ఎక్కాలి, రైలు రోజులు కోసం వెనక ముందు ఇంజన్ ఉండాలిగా, మరి ఫస్ట్ సన్ గ్లాస్ ఉండాలిగా, గార్డ్ ఉండాలిగా, నడిపేవాడు ఉండాలిగా, అసిస్టెంట్ ఉండాలి కదా, మరి బాత్రూమ్లో ఉండాలి కదా, అన్నీ ఉంటేనే రైలు. అయితే ఎవడైనా వెళ్తాడా? వెళ్ళు. దీన్ని బట్టి ఏమవుతుంది? నువ్వు ఎన్నిక చేసేది శబ్దానుభూతి బెస్ట్. ఆదిలో శబ్దం ఉండేను,
శబ్దం అంటే నిద్రపోతూనే అమ్మయ్యా అన్నావు శబ్దం. నిద్ర బాగా పట్టిందండి, మీ మందు బాగా ఉపయోగింది, మీరు విభూతి ఇచ్చారు కదా చాలా బాగుంది, ఓకే. ఆ విభూతి పెట్టుకుంటే నిద్ర అంటే ఆధారపడ్డాం. ఆ విభూతి దేని సంబంధం? భస్మం. అంటే నీ సంబంధమే అది. అంటే నీ కదిలిక నీకు గమనికైంది, నీ శబ్దం నీ గమనికైంది, నీ భావం నీ కదిలికైంది, నీ సాక్షి చేస్తున్న నీ గమనికైంది, నీ ఎరుక నీ గమనికైంది, నీ స్మృతి నీ గరికైంది, నీ అనుభూతి గరికైంది. చూడు తృప్తి అసంతృప్తి అనే రెండు కూడా నీ గమనికైంది. ఏరా గమనించావు? గమనించండి, ఎన్నా ఉన్నప్పటికీ తృప్తి లేదండి ఈ ఉద్యోగం అంటాం. అంటే ఏ ఉద్యోగం కానీ వ్యవహార జ్ఞానంలో దేహ దృష్టితో, అంటే సామాన్య తెలుగుతోనే, సామాన్య జ్ఞానంతోనే, సామాన్యమైన తెలుగుతో, స్వతో, జ్ఞానంతో, శబ్దంతో, భావంతోనే అన్ని గుర్తించి గమనిస్తున్నావు. కానీ ఎన్నిక చేసుకుంటున్నావు. అక్కడ వచ్చిన బాధ అది. ఎందుకు దేహంతో ఉండేప్పటికీ అలవాటు పడ్డాక ఎలా నువ్వు గమనించాక నీకేం నచ్చింది? మంచి డ్రెస్సు కావాలంటాడు. అది పోనీ బయట ఏం లేదండి రంగు మారాలండి, పైన ఏమైనా చేయండి, ఆ చేయగా రంగు మారుతుంది, ఆ పళ్ళు కట్టించుకోవాలి బంగారం పట్టు, ఇవిటే సరిపోతుంది. అంటే నీ అవయాలు ఏమాత్రం దెబ్బతిన్నా నచ్చకపోయినా మార్పిడి చేసేస్తున్నా విశేష జ్ఞానంతో. ఇక్కడ ఎక్కడ వచ్చిన దోషం? తెలుగులో దోషం లేదు, దేహంలో దోషం లేదు. దేహం పంచభూతాలు, దేహం నేను దేహాన్ని, నాకు అది కావాలి ఇది కావాలి ఎక్కడ అంత. పంచభూతాలు ఏ ఒక్క భూతమైనా తను తాను గ్రహించి నేను ఆకాశాన్ని, నేను వాయువుని, నేను అగ్నిని, నేను జలాన్ని, నేను భూమిని, నేను పురుగుని, నేను వృక్షమును, నేను జంతువులు ఎవరైనా మాట్లాడతారా? మానవ భాషలో. మానవ భాష ఎందుకు ఇచ్చావు? నేను ఎవడైనా విడిసిన మానవుడే ఎత్తాడు. వాటి భాషలో ఎరుగులంటే చచ్చిపోయిన తర్వాత మనం ఏం జన్మెత్తుతాం? ఆకాశంలో గద్దె వెళ్తుంది, నేను ఎలా వెళ్ళగలను? గద్దె అనుకుంటే ఇంత పెద్ద జంతువుగా ఉంది, డైనోసార్ లాగా నేను ఎలా అవుతాను అనుకోపోయినా ఓహో కుదరదు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఆ జంతువులు నిద్ర లేచిన వెంటనే ఆహారానికి బయటకు బయలుదేరితే మనుషులతో అన్నిటిని తినేస్తాయి. జంతువులు అంటే అన్ని రకాలు ఉంటాయి. మనిషి వేట ఏమిటి? ఆయా వృత్తిని బట్టి, ఆ వ్యవస్థను బట్టి, ఆ సంఘాలు బట్టి మాంసం తిన్నారు, అది వేరే విషయం. కావాలని కూడా ఇప్పుడు మనిషి తినేస్తున్నాడుగా. ఇంకో తమాషా, బతుకుండగానే మనిషిని దాచేసి ఎక్కడికి చేసి మూత్రపిండాలు తీసి అమ్మేస్తున్నారు ఇప్పుడు. ఇది ఎక్స్పెరిమెంటల్. అంటే మానవుడి శరీరం, మానవుడుగా ఉన్న జీవుడుగా ఉన్న మనిషిని ప్రేమించే కన్నా చచ్చిన శవంతో శవ రాజకీయాలు చేసేస్తున్నాడు. పూర్వం లేవు. పూర్వం మూత్రం నెలతో మార్పుడు అయ్యేది. ఆ గుండెకాయ దగ్గర ఏదో పెట్టేవాడు, రకరకాలు పెట్టాడు. ఇప్పుడు అలా కాదు, ఆ పళ్ళు తీస్తా పెడతాడు, ఆ మెదడు అన్నీ చేసేస్తున్నాడు. అంటే నీ యొక్క అవయాలు కూడా బతుకున్న మనిషి కన్నా ఎక్కువైంది. డబ్బు సంపాదనకి పోటీ పడ్డారు. ఆ స్వత చూసుకో, అన్నీ చూసుకో, రక్తాలు ఉండు తీసిస్తాడు. అంటే మనిషిని చంపేస్తున్నాడు, జంతువుని చంపేస్తున్నాడు, పట్టేస్తున్నాడు. అప్పుడు ఏమైంది? ఇంకా రాను అల్లడి అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితులు దేహబుద్ధి అంటే దేహ దృష్టి, ఆత్మదృష్టి. ఆత్మ అంటే ఎరుక దృష్టి, దేహ దృష్టి ఉన్నది అంది ఎవరు? తాను, నేను, అంతే. అది నేను అవ్వచ్చు, తాను అవ్వచ్చు, స్వయం అవ్వచ్చు, పేర్లు నేనే పెట్టండి. నేను, తాను, వీరు, వారు, ఆమె, అతడు, ఎవరికి వారే, మనకు మనమే స్వయంగా ఉన్నాం. స్వయంగా ఎలా ఉన్నాం? స్వయం అంతే. ఆ స్వయం, సకారం, వకారం, స్వయం, యకారం, ఈ మూడు సాపేక్ష పదాలు. అంటే నేను పదాలంతో వచ్చినాయి. కానీ నేను నుంచి వచ్చిన నేనేగా. వీరికండలంతో పుట్టినంత మానవాకారం అంతా మొత్తం వీర్యమేగా. అంత మాత్రం రక్తాన్ని మాంసాన్ని కోస్తే వీర్యం కనబడుతుందా? కనబడుతుంది. చిన్నప్పుడు కోస్తే వస్తుందా? రాదు. అది అంతే నీతి. ఆ నీతిని మనం అతిక్రమించదు. అది ప్రకృతి ఈత, పరమాత్మ ఈత, జీవాత్మ ఈత అనవసరం. ఎవరి నమ్మకాలు ఇతర నమ్మకాలు మనం వేళాకోళం చేయకూడదు. వాటిని కూడా వేరే జ్ఞానం ప్రేమించాలి. ఎందుకు నువ్వు మానవ జాతి ప్రేమించాలంటే అమ్మ ఒక దేవుడిని పూజ చేస్తుంది, నాన్న కూడా ఇద్దరు కలిసి చేస్తారు. అట్లా ప్రతి ఇంట్లో కూడా నమ్మకాలు ఉన్నాయి. దేవుడు ఉండొచ్చు, లేకపోవచ్చు. మానవులు ప్రేమించాక ఏ విధంగా బయట వృక్షాల వల్ల రాబడి అగ్ని ప్రమాదాలు, తుఫాను ప్రమాదాలు ఇవి వస్తున్నాయి. ఈ టైంలో అన్నీ అయినప్పుడు అందరికీ కూడా ఆహారం గురించి అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా. ఆ విధంగా మానవుడే ప్రేమించాలి. కుంటి కావచ్చు, గుడ్డి కావచ్చు, మోగు కావచ్చు, వెర్రాడు కావచ్చు, విచ్చాడు కావచ్చు. ఆ మానవుడు బుద్ధి చేస్తూ కూడా వాడు కూడా లాగి మాటలు పడతారు. చూడండి,
రాముడికి ఎలా అయితే మనకి కౌశల్య, ముఖ్యంగా ఈవిడ కైకేయి పెంచుతుంది ఎంతో ప్రేమ, అది జాలి మనకు పాటల రూపంగా దూకొడతారు. అన్నీ చూసుకో అంటే దైవపరంగా, అంటే భక్తికరమైన జ్ఞానంతో ఉండేది సృష్టి మొత్తం నేనుతోనే ఉంది. అప్పుడు నేను ఎలా ఉంది గమనించుట గుర్తించో తెలుసుకుంటా. కాబట్టి ఊరుకుంటే ప్రయోజనం ఏంటి? కనీసం మీరు అసంతృప్తి తీసేసి, ఆలోచన తీసి, కామకోసాలు తీసేసి సాధన చెప్పండి. అంటే తీసేయడానికి సాధన, ఉంచడానికి సాధన. సరే, నాకు అజ్ఞానం ఉంది, నేను నాది భావం తీసేస్తా అంటే నేను నాది భావం తీయాలంటే ఆ భావం తీసేవాడికి కూడా నేను నాది భావం ఉందా లేదా? ఉంది. అప్పుడు నేను నాది భావం తీసేట వీలవుతుందా? అప్పుడు గమనించినప్పుడు నువ్వు గమనించి నేను నాది అనే దేవబుద్ధితో గుర్తించినది ఇవి పోవుగా కుదరదు. అప్పుడు నువ్వేం చేయాలి? నీవుగానే ఉండు. నువ్వు ఎలాగున్నావు ఎరుక లక్ష్యంతో ఫోటో తీయకుండా గమనించే ఫోటో తీయలు అంటే దృశ్యంగా లేరు, అంతే అనుభూతిగా ఉన్నాడు. స్వయం సాక్షి అనుభూతితో, స్వయం జ్ఞానానుభూతితో, స్వయం స్పృహానుభూతితో, స్వయం తెలివి అనుభూతితో, స్వయం భావనతో, స్వయం శబ్ద నిశ్శబ్ద అనుభూతితో నేను ఉన్నాను, అంతే. అలాగే ఉండు. కష్టమేముంది? అన్నం తింటూ మాట్లాడుతూ కూడా పేపర్ చదువుతున్నాం కదా, అన్ని పనులు చేస్తున్నాం కదా, పిల్లకి పాలిస్తూ అన్ని పనులు చేస్తుందిగా, బాత్రూమ్ స్నానం చేస్తూ ఏం వండాలి ఏం చేయాలి అన్ని రకాలు ఉన్నాయి కదా. ఒక పని చేసేప్పుడు ఈ శరీరంతో మిగతా అవయాలు ఎన్ని ఆలోచించినా ప్రతిబంధకం లేదుగా. మాట్లాడుతూ కూడా కోపించచ్చు, స్కూల్ టీచర్ చెప్తాడు, మధ్యలో వెళ్తుంటాడు వస్తుంటాడు. అంటే ఒక మనిషి ఒక పని చేస్తూ మనసుతో ఆలోచనతో అనేక ఆలోచన చేస్తూ కూడా ప్రతిబంధకం లేకుండా వర్క్ చేస్తాడు. ఏ ఉద్యోగం చూడండి, ఉద్యోగం ఏం చేస్తాడు? ఆలోచిస్తూ అనేక పనులు చేస్తాడు, ఫోన్ చేస్తుంటాడు. అంటే ఏంటి? ఒక పని చేసే ముందు ఇంకో పని కూడా చేయటానికి ప్రతిబంధకం కాదు. అటప్పుడు నేనున్నానే భావంతో నేను ఎరుక భావం, నేను భావం, ఎరుక స్మరణ, దేహ భావం, దేహ తలంపు, దేహస్మరణ. అరే ఎలా ఉందిరా? జడంగా ఉంది. ఇక తమాషా ఒకటే చెప్పలేదు, మ్యాగ్నెటిక్ సంధానంలో ఆకర్షణ ఉంది, కరెంటు ద్వారా ఆకర్షణ ఉంది. ఇప్పుడు కరెంటు మ్యాగ్నెట్ అంటే ఏంటి? ఎరుకే. ఎరుకంటే ఏంటి? ఎరుకతో గుర్తించినవన్నీ శరీరం, ఆకారం, నిద్రాకారం మొత్తం కూడా ఎరుక దృష్టితో ఉంటే ఇవి తెలియవు. ఎలా చూస్తావు? చెంబు అంటే చెంబు చేస్తావు, గ్లాస్ అంటే గ్లాస్, ఉంగరం అంటే ఉంగరం చేస్తావు. కానీ బంగారం చావుగా, మట్టి అంటే మట్టే చేస్తావు. కానీ ఎరుక అంటే అర్థం ఏముంది? ఎరుక అంటే సహజంగా ఉన్న తెలివి, సహజంగా ఉన్న జ్ఞానం, సహజంగా ఉన్న సాక్షి చేశాను, అన్నీ సహజంగా ఉన్నాయి. ఆ సహజంగా ఉన్నా అని చెప్పి నువ్వు ఎలా ఉండు? ఇలా ఉండగా ఆ జర్కులో రెస్ట్ అంటే ఆ రెస్ట్ అంతగానో రూపంగా మనసు ఉండదు, శరీరంగానే ఉంటుంది, చదువు స్పర్శ ఉండదు. ఆ జర్కు సహజంగా ఉంటుంది ముందాలు. కారణం ఏంటి? ఎరికే నేను ఎరుక గమనికి ఎరికే. చూడు సింపుల్ అవ్వాలి. ఎరుక గమనికి ఎరికే. ఎరుక అస్తిత్వం ఉనికి ఎరుకదే. ఎరుక ఉనికి అస్తిత్వం ఎరుక, ఉనికి అస్తిత్వం గమనిక, ఉనికి అస్తిత్వం సంజ్ఞానం అనేది ఇప్పుడు గమవుతుంది నీకు. ఆ పదార్థం నీ లక్ష్యాన్ని సహజంగా అనుకున్న కొద్దీ ఈ వేద జ్ఞానంతో ప్లస్ మైనస్, నెగిటివ్ పాజిటివ్ ఈ ప్రసక్తి లేకుండా ఉన్న స్థితి ఉంటుంది. అప్పుడు కనిపెట్టేస్తా, ఎరుక స్ఫురణ నాది, మౌనం సద్యస్థితి, ఎరుక సద్యస్థితి, ఆనంద సద్యస్థితి. ఎలా చెప్పగలవు? ఆనందానికి గమనిక లేదు, ఆనందం ఆనందం పెట్టదు, గమనించే సాక్షి లేదు, సాక్షి అంటూ ఎరుక అంతే. ఎందుకు రెండోది లేదుగా. కాబట్టి తనకు తానే క్రీడగా, తనకు తాను విలాసంగా, తను ఎందుకు తానే ఒక ఏర్పాటు చేస్తున్నాడు. నేనున్నాననే తోటి ఆ నేనున్నాను దాన్ని ఏం చేసి తన లేతో కావాలని ఇచ్చాపూర్వకంగా దేహాన్ని నిర్మించే ముందే మనసు బుద్ధి చిత్తాంకంతో దాన్ని నామరూపం దృశ్యాన్ని, దృశ్యరహితమైన దాన్ని, పంచభూతాలతో నాకు నేనే ఏర్పాటు చేశా. అర్థమైందా? అంటే నాకు నేను ఉన్నానని అన్ని రాపిల్లోనే విలాసంగా అంతకని చెప్పడం లేదు. ఇంద్రజాలంగా, గాడిలాగా, నా ఇందు నేనే కళలాగా, నాటకంలాగా నా ఇందు నేనే నాటకాన్ని సృష్టిని చేసి సర్వ రూపాలు సర్వనామాలతో నేనే ఉన్నా.
నాకు వేరుగా రెండోది లేదు. కానీ ఈ జగత్తు ఉన్న శరీరము, జీవుడు, ఈశ్వరు అన్ని పదాలు కూడా నేనుతో ఉండి నేనేందే ఉన్నాయి. అలాగే ఉండు. ఎలా ఉంటావు? ఆ రైతు స్థితిలో లేదుగా. ఇక్కడ ఏమిటి? ఎరుక నువ్వు ఉన్నావు అంటున్నావు. ఎరుక మూలాలు ఎత్తుకోవు. ఎరుకను ఎప్పుడైతే అన్నావో సైలెన్స్. ఆ సైలెన్స్లో ఈ దేవం ఇవి ఉన్నాయో లేదో వాటి విషయాలు వాటికి ఏవో కామ్ అయిపోయి. నువ్వు రమ్మలేదు పొమ్మలేదు, నిగ్రహించాల్సిన అవసరం లేదు. మనసు రమ్మలేదు, మనసు నిగ్రహం అక్కల. కామకోద విడిచిపెట్టావా లేదా ప్రసక్తి వద్దు. వేరే వచ్చినప్పుడు కామకోద కలిగినప్పుడు దాని తగ్గట్టుగా ప్రవర్తించు. అవకాశం అంతవరకు యథాశక్తి అంటారు, అంతవరకే. కానీ నేను ఎరుకునే దృష్టిలో అది రానివ్వదు అసలు. నిద్రలో శబ్దం నిశ్శబ్దాలు రెండూ లేవు. ఆ విధంగా నేను రైత, నేను స్థితి ఎందు, ఎరుకైతే ఎరుక స్థితి ఎందు సహజ మౌన స్థితి, సహజ ఆనంద స్థితి, సహజ ఉనికి స్థితి, సహజ పరిభ్రమ స్థితి, సహజ స్వేచ్ఛ స్థితి. అది గమనికతో